వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. గోంగూర రుచి చూడని తెలుగింటి గడప ఉండదు. ఆంధ్రమాత గోంగూర అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు లొట్టలేసుకుని తింటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గోంగూరకి. సహజంగా గోంగూర పచ్చడి, తర్వాత వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్లో పప్పు గోంగూర, గోంగూర మటన్ అంటే ఇష్టపడిన వారు ఉండరు. అయితే ఇక్కడ గోంగూర పచ్చడి, గోంగూర కూరలతో పాటు వెరైటీగా గోంగూర కారప్పొడి చాలా ఈజీగా నిల్వ ఉంచుకునేటట్టు చేసుకోవచ్చు. ఈ తయారీ విధానాన్ని ఒకసారి గమనించండి. అయితే ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఇసుక లేకుండా అది డ్రై అయ్యే వరకు బాగా ఎండబెట్టాలి. ఒక రోజంతా మరి అలా ఉంచేసి అది బాగా డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వితౌట్ ఆయిల్ వేస్తే అది ముద్దగా అయిపోతుంది. వితౌట్ ఆయిల్ దాన్ని బాగా కలుపుతూ గరిటెతో దాన్ని బాగా పొడి అయ్యే వరకు, రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ గోంగూర పొడిలో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రధానంగా ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, మినపగుండ్లు మరి ఒక 2-3 స్పూన్లు, తర్వాత ధనియాలు అదే క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకొని తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్లో బాగా ఈ దినుసులన్నిటినీ బాగా రోస్ట్ చేసుకోండి. అది కలర్ మారే వరకు, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుని మరి అవి చల్లారాక మిక్సీ పెట్టి పొడిగా చేసుకోవాలి. ఈజీగా పొడి తయారైపోతుంది. ఈ పొడిని పక్కన పెట్టుకొని ఈ డ్రై రోస్ట్ అయిన గోంగూరని కూడా మిక్సీలో వేసుకొని చూడండి, ఇదిలో పట్టుకుంటే కరకర పొడిగా అయిపోతుంది. మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఈ దినుసుల పౌడర్లో ఈ గోంగూర పొడిని కలిపేసి మిక్స్ చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి, దోశల్లో కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర ఫ్లేవర్ని ఇన్స్టెంట్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది జనరల్గా అబ్రాడ్లో ఉండే పిల్లలకి ఇలా పౌడర్ చేసి పంపించినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. మీరు ట్రై చేయండి. బెస్ట్ ఆఫ్ లక్.